సంస్కారమే లేని చదువెంత ఉండినా కలిగించునే మీకు గౌరవంబు. संस्कारहीन कितना भी विद्वान हो सम्मान नहीं पा सकता। నీతియే లేకున్నా नीति न हो తెలివితేటలు ఉన్నా तो कितनी भी अकल क्यों न हो, విలువను ఇచ్చున ఇలను మీకు जगत में इसका कोई महत्व नहीं। హద్దును గోల్పోవు मर्यादा लांघकर అధికారమున్నచో प्राप्त अधिकार, హద్దును కోల్పోవు అధికారమున్నచో मर्यादा लांघकर प्राप्त अधिकार, మర్యాద జూతుర మహిని నిన్ను गौरव नहीं दिला सकते। దాన दान ధర్మంబు వదలి धर्म को छोड़ के సత్యమైన सत्य की మార్గంబు వెతుకుట राह गहना మనిషికి మర్యాదయగున. मनुष्य का ढोंग है। పాప భీతియు पाप भीति లేకున్న रहित బాల్యమందు बचकानी తప్పు పనులను చేయుట गलत हरकतें भी తప్పు తప్పు गलत ही हैं। తప్పు పనులను చేయుట తప్పు తప్పు गलत हरकतें गलत ही हैं। ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. इससे ज्यादा तुम्हें और क्या बताऊं। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ఈనాడు आजकल భూమిని పరిశోధించిన धरती में జలము అట్టడుగునకు దిగిపోవచ్చున్నది. जल स्तर बहुत घट गया है। రాజకీయ పరిస్థితులు యందు ప్రచారం చేసిన प्रशासनिक परिस्थितियां, నీతి నిజాయితీలే శూన్యమైపోవచ్చున్నది. नीति सच विहीन हो रही हैं। అధ్యాపకులు యందు अध्यापकों की అమూల్యమైనటువంటి తెలివితేటలు अमूल्य मेधा निधि నిర్మూలమై చేసుకుంటున్నారు. नष्ट हो रही है। మానవత్వం చూస్తే ఇందులో మానవతా విలువలు అదృశ్యమైపోయినవి. मनुष्य में मानवीय मूल्य अदृश्य हो गए हैं। ప్రాచీన కాలమునందు అధ్యాపకులు, త్యాగరాజులు, యోగరాజులు, యతిరాజులుగా కీర్తింపబడుతున్నటువంటి ఈ అధ్యాపకులు ఈనాడు భోగరాజులుగా, కామరాజులుగా మారిపోతున్నారు. पहले त्यागराज, योगराज, गुणवान अध्यापक आज भोगी और कामी हो गए हैं। కాలం చే మారక, समय के साथ चले बिना, కాయం చే కదలక, शरीर के जैसे बदले बिना, ప్రళయం చే తరగక, नाशहीन సృష్టి చే పెరుగక ఉండినటువంటి ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పనయే ప్రాచీన సంస్కృతి. सुस्थिर प्रकृति वाले सत्य स्वरूप का कल्पना रूप ही है प्राचीन संस्कृति। ఈ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావమే, ప్రతిబింబమే భారతీయుల యొక్క అనాది ధర్మము. अनादिकाल से इस प्राचीन संस्कृति का प्रभाव, प्रतिबिंब ही भारतीयों का धर्म है। కానీ ఇలాంటి पर ऐसे నిత్య సత్యమైనటువంటి యొక్క ధర్మమును విస్మరించి नित्य सत्य धर्म को भूलकर తాత్కాలికమైనటువంటి యొక్క छोटी मोटी భౌతికమైన भंगुर ఈ వాంఛల కోసం ప్రాకులాడుతూ इच्छा पूर्ति में మానవుడు తన జీవితమునే తాను కోల్పోతున్నాడు. मनुष्य जीवन गंवा रहा है। మానవుడు इंसान తన విలువ ఏమిటో తాను గుర్తించుకోలేకపోతున్నాడు. अपना मूल्य नहीं समझ रहा है। మానవుడు मनुष्य తన విలువను ధనమునకు పోల్చుకుంటున్నాడు. खुद को धन से तौलता है। గుణము ఎక్కడ? गुण कहाँ है? ఈ గుణమునకు ఏమాత్రం కూడాను స్థానము కనిపించటం లేదు. गुणों के लिए जगह ही नहीं छोड़ी है। మానవుడు ఎన్ని అయినను సంపాదించుకొనవచ్చును, आदमी सब कुछ कमा सकता है, కానీ पर ఆత్మానందమును మాత్రము సాధించలేడు. आत्मानंद कमाना मुश्किल है। ఆత్మానందమును సాధించుకునే నిమిత్తమే आत्मानंद के लिए ही మానవ జన్మం ప్రాప్తించినది. नरजन्म मिला है। కనుకనే तभी అట్టి స్వరూపమును మ్యాన్ అని పిలుస్తూ వచ్చారు. उस स्वरूप को मैन कहते हैं। MAN మ్యాన్ అని. MAN मैन। ఎం
మాయను త్యజించి एम मतलब माया त्याग कर, ఆత్మను దర్శించి ए मतलब आत्मा का दर्शन कर, నిర్వాణమును పొందటమే మ్యాన్ యొక్క ప్రధానమైన అంతరార్థము. एन मतलब निर्वाण प्राप्त करना ही इसका अंतरार्थ है। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించినప్పుడు मानवत्व को पहले ही जान लेने से మానవతా విలువలు మనకు సులభంగా అర్థమవుతాయి. हम मानव मूल्य जल्दी समझ जाते हैं। మానవతా విలువలు मानव मूल्य మానవునితో ఆవిర్భవించినటువంటివే కానీ మానవుని తరువాత వచ్చినటువంటివి కాదు. मनुष्य के साथ ही उपजते हैं, बाद में नहीं। కనుక इसलिए తన తత్వాన్ని తాను గుర్తించుకొనలేక దేనికోసమే తాను అనేక విధములైనటువంటి పాటుపడుతున్నాడో తనకే అర్థం కావటం లేదు. स्वतत्व नहीं पहचान कर वो किस लिए इतने हाथ पैर मार रहा है, समझ नहीं पा रहा है। వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, నా యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి ప్రశ్నకు ఏమాత్రమూ జవాబు తెలుసుకోలేకపోతున్నాడు. हमने क्यों जन्म लिया है, इसका उत्तर नहीं मिल रहा है। నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, मेरे जीवन का लक्ष्य क्या है, ఈ ఒక్కదాన్ని మనం అర్థం తెలుసుకుంటే ये एक बात समझ जाएं జగత్తులోనున్న సర్వస్వం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. तो इस दुनिया में कुछ भी समझा जा सकता है। మానవుని యందు मनुष्य में అన్ని విధములైనటువంటి తెలివితేటలు, प्रबोध, జ్ఞానము, ज्ञान, ప్రజ్ఞాన సుజ్ఞానములు కూడాను प्रज्ञान, सुज्ञान आदि भी నిండి ఉన్నవి. भरा हुआ है, కానీ परंतु తనకు అత్యంత దూరమైనటువంటి యొక్క जो उससे बहुत दूर है उस అజ్ఞానమునే వరించుచున్నాడు. కానీ अज्ञान को आत्मसात कर తనకు నిత్య సత్యమై తన యొక్క సమీపంలో ఉన్నటువంటి యొక్క జ్ఞానతత్వాన్ని విచారించటం లేదు. उसके समीप मौजूद ज्ञान पे गौर नहीं कर रहा है। కనుకనే ఈనాడు तभी आज మానవతా విలువను मानव मूल्यों का మనం ప్రచారంలో చేసుకోవాల్సి వచ్చింది. प्रचार आवश्यक हो गया है। ఈనాటి మానవుడు आजकल मनुष्य ప్రభావానికి లొంగి प्रभाव के चलते తన స్వభావాన్ని మర్చిపోతున్నాడు. अपना स्वभाव भूल गया है। ప్రభావము అనగా प्रभाव मतलब కేవలము ఒక విధమైనటువంటి యొక్క एक तरह का ప్రాప్తియే అని చెప్పవచ్చు. प्रारब्ध कह सकते हैं। ఇది పాప ఫలము యొక్క ప్రభావం అనే చెప్పవచ్చును. इसे पाप फल का प्रभाव ही कहा जा सकता है। స్వభావం అనగా स्वभाव मतलब మానవత मानवता, గుణములు गुण అనగా अर्थात మానవుని యొక్క సహజమైనటువంటి ధర్మములు. मनुष्य का सहज धर्म। ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటివే మానవుని యొక్క స్వభావము. धर्म अर्थ काम मोक्ष मनुष्य का स्वभाव है। ప్రారబ్ధము మన యొక్క స్వభావం కాదు. प्रारब्ध हमारा स्वभाव नहीं है। ప్రారబ్ధం యొక్క నిర్మూలమే మన యొక్క స్వభావము. प्रारब्ध का निर्मूलन ही हमारा स्वभाव है। మానవతా పురుషార్థములే స్వభావములు. मानवता पुरुषार्थ ही स्वभाव है। ఇటు స్వభావములైనటువంటి యొక్క ये स्वभाव ही పురుషార్థములను ఈనాడు మనము దూరం చేసుకుంటున్నాం. हमने पुरुषार्थ से दूर कर दिए हैं। స్వభావం, స్వభావం, स्वभाव अर्थात स्वभाव, ఆత్మభావములే మన యొక్క స్వభావములు. आत्मभाव ही हमारा स्वभाव है। ఈ ఆత్మభావములే సత్య ధర్మ శాంతి ప్రేమలు. सत्य धर्म शांति प्रेम ही आत्मभाव है। వాటిని మనం వెతుక్కోవడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? इन्हें ढूंढने का यत्न हमें क्यों करना है? అవి మన యొక్క స్వభావములే. वे तो हमारा स्वभाव ही है। ఇట్టి స్వభావాన్ని మనము మర్చిపోవటం చేతనే ये स्वभाव ही भूल जाने के कारण కేవలం కల్పితమైనటువంటి ప్రభావానికి లొంగి नितांत काल्पनिक प्रभाव की चपेट में ఈ పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడుతూ पद प्रतिष्ठा की दौड़ में ధనకనక వస్తువాహనాల కోసమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము. धन दौलत सुख सुविधाओं के पीछे जी जान से लगे हैं। దీనికి మన జీవితం రావటం इसीलिए जन्म लिया है क्या? ధనాన్ని సంపాదించాలి, पैसा कमाना है, గుణమును కాదు. गुण नहीं। ఇదే ఈనాటి మానవుని యొక్క లక్ష్యం. आज मनुष्य का यही उद्देश्य बचा है। గుణము ఏమైనా పోని, गुण त्याग कर మానవతా ధర్మ బలములు ఏమైనా కాని, मानवता धर्म बल छोड़कर కానీ ధనం కావాలి అని ప్రాకులాడుతున్నాడు మానవుడు. पैसे के पीछे भाग रहा है मानव। అయితే ఇది కూడా ఉండవలసిందే. हाँ ये होना तो चाहिए। అయితే ఈ పురుషార్థములో ధర్మ అర్థ కామ మోక్షములు, ధర్మములకు రెండవదే అర్థము. किंतु पुरुषार्थों में धन का दूसरा स्थान है जो धर्म के बाद आता है। ధర్మం తర్వాతనే అర్థం కావాలి. धर्म के बाद अर्थ जुटाना चाहिए। అర్థము ధర్మంతో కూడి ఉండాలి. धन धर्म के साथ होना चाहिए। కనుకనే इसलिए మనం ఈనాటి ధనమును సంపాదించడంలో ఎంత ధర్మంతో కూడి ఉండాలి. हमने धनार्जन में कितना धर्म के साथ किया है। ధర్మమును ప్రక్కకు నెట్టి అన్యాయము అక్రమము అధర్మంతో మనం ప్రాకులాడుతున్నాం. धर्म को बाजू में रखकर अन्याय अकर्म अधर्म का रास्ता पकड़ लिया है। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों ఈనాడు आज ధర్మ అర్థ కామ మోక్షములు ఈ నాలుగింటిని మనం రెండుగా మార్చాలి. इन चार पुरुषार्थों को हमें दो कर देना है। అప్పుడే మనకు
ప్రారబ్ధం Moksha, అనేటువంటి యొక్క liberation. ప్రభావానికి లొంగము. तभी हम प्रारब्ध के प्रभाव में नहीं आएंगे। ఈ ధర్మార్థములు రెండింటినీ ఏకం చేయాలి. धर्म अर्थ इन दोनों को जोड़ना है। అర్థములు ధర్మంతో మనం సాధించాలి. धर्म के अनुसार धन कमाना है। కామ మోక్షములు రెండింటినీ ఒకటిగా చేయాలి. काम और मोक्ष को मिलाना है। మన వాంఛ ఏమిటి? మోక్షాంఛే. हमारी इच्छा क्या हो? मोक्ष हो। మన అపేక్ష ఏమిటి? మోక్షాపేక్షనే. हमारी अपेक्षा क्या हो? मोक्ष हो। ఈ మోక్షాపేక్ష అనేటువంటి దాన్ని మనం విస్మరించి ये मोक्ष की इच्छा भूलकर లోకాపేక్ష కోసం మనం ప్రాకులాడుతూ लोकापेक्षा में उलझकर అనేక విధమైనటువంటి యొక్క ప్రారబ్ధంలో మనం మునిగిపోతున్నాము. हम प्रारब्ध में डूबते जा रहे हैं। ధనం అవసరమే, धन आवश्यक है, కానీ ప్రతి దానికి కూడా ఒక పరిమితం ఉండాలి. परंतु हर चीज की एक सीमा होती है। ఈనాడు చదవటం మొదలుకొని आजकल स्कूल जाना शुरू होते ही చచ్చేంత వరకు కూడా ధనం 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 ధనం. चिता पे लेटने तक पैसा पैसा पैसा। మనము ఆనందాన్ని ఆశించాలి. हमें आनंद तलाशना चाहिए। ఈ ఆనందం అనేటువంటిది బయట నుంచి మనకు రావటం లేదు, प्रसन्नता बाहर नहीं मिलती, మన నుంచినే వస్తుండదు ఆనందము. खुशी तो भीतर ही उमड़ती है। మన ఆనందమే మనం ప్రతిబింబిస్తుంటున్నాము. अपने सुख का ही हम प्रतिबिंब डालते हैं। Is అందరినీ reflected. మీరు చూసి చెప్తుంటారు, వాడు ఇలాంటి వాడు, వీళ్ళు ఇలాంటి వాడు, ఈమె ఇలాంటిదని చెడ్డగానో మంచిగానో చెప్తుంటాము. दूसरों के बारे में बोलते हो ना, ये ऐसा वो वैसा, ये अच्छा है बुरा है वगैरह। ఎవ్వరు కూడా బ్యాడ్ పీపుల్ లేరు, कोई भी बुरा नहीं है, ఎవరు కూడా ఏ విధమైనటువంటి యొక్క ఇది లేదు, దోషాలు లేరు. किसी में भी दोष नहीं है। నీకు వారిపైన ఉన్నటువంటి యొక్క అభిప్రాయమే నీ చెడ్డగా ఉండి వారి యందు ప్రతిబింబిస్తుండాలి. तुम्हारी जो भावना है उनके प्रति वही उनके अंदर दिखती है। కనుక ఎదుటి మనిషి చెడ్డవాడు అనుకుంటేమి నీ చెడ్డనే అతనిలో ప్రవేశిస్తుండాలి. तो अगर कोई तुम्हें बुरा लग रहा है तो वो तुम्हारी बुराई का ही अक्स है। Badness, నీ bad చెడ్డతనమే quality in అతని you. నుంచి నీవు చూడగలుగుతున్నావు. तुम्हारी बुराई ही उनमें दिखाई दे रही है तुमको। He ఈ is the bad సత్యాన్ని quality. ప్రతి వ్యక్తి కూడా అర్థం చేసుకుంటే ఎవరు కూడా చెడ్డవారని చెప్పరు. ये सत्य समझने के बाद कोई दूसरों को बुरा नहीं कहेगा। ప్రతి పని కూడా జగత్తులో జరిగేటువంటి రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. इस दुनिया में होने वाला हर काम प्रतिक्रिया, परछाई और गुंजन ही है। కనుకనే మనవే కాని బయట వాళ్ళవి కాదు. सब हमारा ही है, बाहर वालों का नहीं। కనుక అందరి యందు కూడా మనం మంచిగా ఉందాం. इसलिए सभी के साथ अच्छे से रहो, మంచి ప్రేమను మనం సంపాదించుకుందాం. प्रेम से पेश आओ। ఈ ప్రేమ ప్రభావం చేతనే అందరినీ కూడాను ఇందులో మనము చేర్చుకుందాం. इस प्रेम पाश में सबको बांध लो। నేను చెప్పేది ఒక్కటే, मैंने एक ही बात कही है, మనం మానవులుగా పుట్టాము. हम मनुष्य रूप में जन्मे हैं। మానవత్వంలో మనం సాధించవలసింది ఏమిటి? मनुष्य को क्या करना चाहिए? As a అదే human being. మాయను దూరం చేసుకోవాలి, माया जाल को तोड़ना है, You should- ఆత్మను దర్శించాలి, आत्म दर्शन करना है, నిర్వాణం పొందాలి. मोक्ष पाना है। మనం దేనికోసం పుట్టాము? నిర్వాణం కోసం పుట్టాము. हम पैदा ही हुए हैं इसलिए। ఈ నిర్వాణానికి పూర్వం అంతా కూడా ఆత్మను దర్శించాలి. निर्वाण से पहले आत्मा को देखना है। ఈ ఆత్మ అంటే ఎక్కడుంది? ये आत्मा कहाँ है? నీవే. तुम ही हो। నీ ఆత్మనే నీ యొక్క స్వరూపము. तुम्हारी आत्मा ही तुम्हारा स्वरूप है। నీ స్వరూపం అనేటువంటిది ఈ యొక్క ఫిజికల్ బాడీని చూసుకుంటున్నావు. इस देह को अपना स्वरूप मान बैठे हो। యు ఆర్ నాట్ ఫిజికల్ బాడీ, तुम शरीर नहीं हो, దిస్ ఇస్ ది ఓన్లీ టెంపరరీ బాడీ. ये तो नश्वर है। బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, तन तो बुलबुला है, మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. मन पागल बंदर जैसा है। డోంట్ ఫాలో ది బాడీ, Don't డోంట్ follow ఫాలో the ది body. మైండ్, न तन न मन, ఫాలో ది కాన్షియన్స్. केवल चैतन्य को पकड़ो। ఆ కాన్షియన్స్ నీ యొక్క ఇది, वो चेतना ही हो तुम, అది ఏ నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము. वही तुम्हारा सच्चा रूप है। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूप हो। నాకు ఎవ్వరిపైన కోపం కానీ కష్టం కానీ విసుగు కానీ లేదు. मुझे किसी से कोई गुस्सा, तकलीफ या असंतोष नहीं है, కానీ ఒక కష్టం మాత్రం ఉంటుండాలి. पर एक दर्द है। ఆ కష్టం కూడా నాకు పెయిన్ఫుల్ కాదు. उससे कोई पीड़ा नहीं है मुझे। ఏమిట్రా వీడు ఇంత చెప్పినా గానీ వినుకోకుండా పోతున్నారే, क्या है कि इतना समझाने पर भी लोग सुन नहीं रहे हैं? వీళ్ళు No, I ఏ have been విధంగా telling so బాగుపడతారు? ये ठीक कैसे होंगे? వీడు బాగుపడటానికి అవకాశమే లేదే. सुधार की गुंजाइश ही नहीं है। వీటితో ఎంత మాట్లాడి ప్రయోజనం ఏమిటి? इन्हें कहने का क्या फायदा? ఎంత సమీపించి ప్రయోజనం ఏమిటి ये निकटता क्या दे देगी? అని ఆ విధమైనటువంటి ఒక కష్టం కలుగుతుండదు, కానీ ఎవరిపైన కోపం లేదు. ये रंज है मुझे, पर कोई नाराजगी नहीं है। ఈ సత్యాన్ని వాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. इस यथार्थ को जानने का प्रयत्न लोग नहीं कर रहे। కారణం ఏమిటి? क्या कारण है? వాళ్ళది అల్పబుద్ధులతో ఉంటున్నారు. समझदारी कम है। నేను అనంతమైన భావంతో ఉంటున్నాను. मैं तो सदा अनंत भाव में लीन रहता हूँ। కాబట్టి ఈ అనంతమునకును అల్పత్వానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? अनंत और अल्प के बीच कितना अंतर होता है? కనుక So, మీరు రెండు కూడా ఒకటైపోవాలి. अतएव हम दोनों को एक हो जाना चाहिए। वाहे गुरु वाहे गुरु जी बोलो, वाहे गुरु जी बोलो, वाहे गुरु जी बोलो, वाहे गुरु जी बोलो, सत्य
सत्यनाम 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 जी सत्यनाम 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 जी बोलो सत्यनाम 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 जी सत्यनाम 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 जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो नित्य नित्य जपिए कृष्ण नाम जी नित्य नित्य जपिए कृष्ण नाम जी बोलो बुद्ध 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 जी बोलो 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 नित्य नित्य जपिए बुद्ध नाम जी बोलो नित्य नित्य जपिए बुद्ध नाम जी बोलो नित्य नित्य जपिए बुद्ध नाम जी नित्य नित्य जपिए बुद्ध नाम जी बोलो राम 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 जी बोलो राम 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 जी बोलो राम 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 जी राम 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 जी बोलो नित्य नित्य जपिए राम नाम जी नित्य नित्य जपिए राम नाम जी बोलो नित्य नित्य जपिए राम नाम जी नित्य नित्य जपिए राम नाम जी बोलो नित्य नित्य जपिए